వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భారతీ నందరాజ్ స్వామీజీ. అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుతూ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ నెల 10న తిరుపతి సమీపంలో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. తిరుపతి సమీపంలో ఉన్నటువంటి వారాహి ఆలయాన్ని కూల్చివేసినటువంటి ఘటనలో ఇప్పటివరకు కూడా సరైనటువంటి న్యాయం జరగకపోవడంతో ఈరోజు ఏదైతే భారతీ నంద మహారాజు స్వామీజీ ఇక్కడికి బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఏదైతే వారాహి దేవాలయాన్ని కూల్చేశారో దీనికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి వారధి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈ ఫిర్యాదును అందుకున్నారు, ఏం చెప్పారు వారి మాటలోనే తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏం చెప్పారు సార్? ఏం చెప్పంటే ఏదైతే సోషల్ మీడియాలో కానీ లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఏదైతే ఆదివారాహి అమ్మవారి యొక్క దేవాలయం తిరుపతికి సమీపంగా ఉన్నటువంటి తిరుచానూరులో నేలమట్టం చేస్తారు. అసలు అక్కడ దేవాలయం లేదు అన్నట్టుగా చేస్తారు. అంటే ఒక మనిషిని చంపేసి ఎలాగైతే కాల్ చేస్తే అక్కడ మనిషి లేడని అనిపిస్తుంది, అలా చేశారనమాట. అసలు అది అమ్మవారా, లేకపోతే వాళ్ళు మనిషి జన్మకు పుట్టారా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా తింటున్నారనేది అసలు ఇందులో సందేహాలు అనేది రకరకాలుగా వస్తున్నాయి. అటువంటి తరుణంలో అక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ మాకు న్యాయం చెయ్యట్లేదు అనిపించింది కాబట్టి 10 రోజులైంది ఇప్పటికీ అనిపించింది కాబట్టి మేము ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ఏదైతే ఉందో అక్కడ వారధి కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి మేము చక్కగా వివరిస్తాను, చాలా ఓపికగా చాలా వినయంగా విని అమ్మ దీన్ని ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం, ఎలాగైనా అధికారులు వినేలాగా చేస్తామని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చారని చెప్పి మేము ప్రగాఢ విశ్వాసంతో మేము నమ్ముతున్నాం. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఈ గుడిని కూల్చాలనే ఆలోచన వాళ్ళకు ఉంది? ఏం జరిగిందంటే సార్, ఇది యాక్చువల్గా 1 సంవత్సరం రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో ఈ వై గంగిరెడ్డి అనేటటువంటి దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడి ఇసుక మాఫియాకి అక్కడ గుడి డెవలప్మెంట్ అవుతుంటే గుడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా అక్కడ మాఫియాని చూసి ఆ మాఫియాతోని ఏదైతే ఇక్కడ మాఫియాకి ఇబ్బందులు ఎదురవుతాయి ఈ గుడి ఉంటే అని చెప్పి ఎలాగని ఈ స్వామిని బెదిరించాలని చెప్పి ఈ స్వామిని బెదిరిస్తుంటే సంవత్సరం రోజులకు వెళ్ళకపోతే నేనే విశాఖపట్నం నుంచి వచ్చి ప్రతి ఒక్క అధికారితో కలిసి మాట్లాడి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఇంకా వెళ్ళకపోగా స్వామిని ఏం చేశారంటే 10వ తారీఖు నైటు గుడి లేకుండా చేస్తారనమాట. మీరు చూసినా కూడా నమ్మరు, అసలు ఇక్కడ గుడి ఉన్నదంటే నమ్మరు, అంత దుర్మార్గం ఏం చేస్తారు. ముందు రోజు స్వామి పైన కత్తెట్టుకొని దాడి చేస్తే ఒక అమ్మాయి వచ్చి అడ్డుకుంటే ఆ అమ్మాయికి చాలా గాయాలు కూడా తగిలాయి. కానీ 9వ తారీఖున జరిగినటువంటి సంఘటనకి పోలీసులు కేసు పెట్టారు, 10వ తారీఖున జరిగిన సంఘటనలు కేసులు పెట్టట్లేదు. అంటే అక్కడ ఎవరైతే సిఐ ఉన్నారో ఈ సిఐ ఖచ్చితంగా ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి సిఐకి అత్యుత్సాహం ఉంటే వాళ్ళ వెనకాతలు ఏదో పని చేసుకొని బతకొచ్చు కదా. ఇలాంటి దీనివల్ల ఏమవుతుంది, పోలీస్ శాఖ చెడ్డ పేరు వస్తుంది. పోలీస్ శాఖ చెడ్డ పేరు వస్తే ఎవరికి వస్తుంది? ఈ ఆంధ్రప్రదేశ్ మేము ఏదైతే కోరిని తెచ్చుకున్నామో మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎవరికి? మా మోడీ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళకి నిజంగా బుద్ధి ఉందా, వాళ్ళకి జ్ఞానం ఉందా? మెడకాయ మీద తలకాయ లేని ఎదవ కాబట్టే వాడు అధికార పార్టీ అని చెప్పుకొని మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మీ స్వామీజీలు ఏం పీకలేరని చెప్పి బూతు మాటలు నన్ను కూడా అన్నాడు. అంటే వాడు ఎంతకు బరి తగ్గించాడు, వాళ్ళ అమ్మకు పుట్టాడు లేకపోతే ఇంకో జంతువుకైనా పుట్టాడు. ఒక్కసారి ఈ మీడియా ముఖంగా వాడిని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మా పార్టీ వాళ్ళు, మా భారతీయ జనతా పార్టీ మాకు సహాయం చేస్తారని మాకు ఒకే నమ్మకంతో మా స్వామి వెనకతలు ఎవరు లేకపోయినా కూడా నేను విశాఖపట్నం నుంచి వచ్చి నేను మద్దతు తెలపడమే కాదు, ప్రతి ఒక్క పనిలో కూడా నేను తోడుంటాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, అక్కడ దేవాలయం కట్టి తీరాలి, అక్కడ అమ్మవారికి పూజలు జరగాలని చెప్పి మేము విశ్వసిస్తాం. కనుక ఏదైతే వారాహి మాత అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేయడం, అలాగే ఆలయాన్ని నేలమట్టం చేసినటువంటి వారి మీద వారధి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అటు బీజేపీ నుంచి సానుకూలంగా స్పందించారని, ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీతో మేము సంతృప్తి చెందామంటూ కూడా స్వామీజీలు ఇరువురు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో ఏడుకొండలు, CVR న్యూస్, విజయవాడ.